విజయవాడ సెంట్రల్ సీటు పంచాయతీ ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఒకరు సీటు కావాలంటుంటే మరొకరు సీటు వద్దు మొర్రు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ సీట్పై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి సెంట్రల్ స్థానాన్ని వైసీపీ అధిష్టానం వెల్లంపల్లికి కేటాయించింది. అయితే మల్లాది విష్ణుకు సీటు ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే వెల్లంపల్లి మాత్రం తనకక్కడ సీటు వద్దంటున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి నియామకాన్ని మల్లాది అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. మల్లాదికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్తో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ కార్పొరేటర్లు, కన్వీనర్లు, గృహ సారథులు కూడా హాజరయ్యారు. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి విష్ణును తప్పించడానికి నిరసనగా సచివాలయ కన్వీనర్లు, కార్పొరేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ సమన్వయకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అధిష్టానం ఆలోచన చేసి ఇన్ఛార్జ్ బాధ్యతల్ని తిరిగి విష్ణుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణును తప్పించి వెల్లంపల్లికి ఎందుకు సీట్ ఇచ్చింది? విజయవాడ వెస్ట్లో ఉన్న వెల్లంపల్లిని సెంట్రల్కి ఎందుకు తీసుకొచ్చారు? సీట్ ఇచ్చినా వెల్లంపల్లి ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ సీట్ ఇవాళ మార్పులు చేయడానికి ప్రధానమైన కారణం ఏ విధంగా భావిస్తారు? ఎమ్మెల్యే గారు అయితే నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఇవాళ మా అందరికి 21 సీట్లు ఇచ్చి మా ప్రజల్లో మమేకమై ఉన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. ఉదయం లేస్తే నైట్ 11 వరకు ఎవరికై సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళ సమస్య పరిష్కరించి నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఇంతమందికి 21 కార్పొరేటర్లు వెన్నంటుండి గెలిపించుకున్నారు. మాకు ఈ భవిష్యత్తు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మీరంతా కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు మొత్తం ఇక్కడ సమావేశమయ్యారు. మీ ప్రధానమైన ఏజెండా ఏంటి? ప్రధానమైన ఎజెండా ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గానికి కావాలని కోరుకుంటున్నామండి. అదే మా ప్రధానమైన ఎజెండా. ఇప్పటికే అధిష్టానం ఎక్కడైతే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిందో అదే ఫైనల్ మార్పులు చేర్పులు జరగటానికి అవకాశం లేదని చెప్పి కూడా రాత్రి బొత్స సత్యనారాయణ గారిని సజ్జల గారు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ప్రజల్లో మమేకమై ఉన్నారండి. ఆయనకి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం, గెలిపించుకుంటాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఎలా పరిష్కరించాలి, ఏ ఓటు ఎలా ఉందని అందరినీ కూడా మమేకం చేసి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఇప్పటి వరకు నడిపించారు. కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. కాబట్టి ఆయన అంటే ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా ఆయన రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. విజయవాడలో సెంట్రల్ ఇన్ఛార్జ్ గా మల్లాదిని తప్పించి వెల్లంపల్లికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక విజయవాడలో దాదాపుగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయింది. సరిగ్గా 3 నెలల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ విజయవాడ ఈస్ట్కు సంబంధించి దేవినేని అవినాష్, వెస్ట్కు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాసు, సెంట్రల్కి సంబంధించి మల్లాది విష్ణు, వీరిని ఫైనల్ చేస్తున్నాము, వీరే ఇక నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి గెలిపే ధ్యేయంగా వీరు పనిచేస్తారని చెప్పారు. కానీ అనూహ్యంగా అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్కి సంబంధించి కూడా మల్లాది విష్ణుకి మొండి చేయించింది. విజయవాడ వెస్ట్లో ఉన్న వెల్లంపల్లిని సెంట్రల్కి పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో అంటే 2019 ఎన్నికలకు సంబంధించి కూడా మల్లాది విష్ణు కేవలం 20 నుంచి 24 ఓట్ల ఆధిక్యంతో మాత్రమే ఆయన గెలుపొందడం జరిగింది, ఆయన ప్రత్యర్థి ఉమాపై. సో ఈ నేపథ్యంలోనే అప్పటికి 2-3 సార్లు సర్వేలు చేయడం జరిగింది. సర్వేకి సంబంధించి ప్రతి సర్వేలో కూడా మల్లాది విష్ణుకి వ్యతిరేకత రావడం జరిగింది. ఒక్క సర్వే అంటే ఒక్క సర్వేలో కూడా అనుకూలంగా రాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపాక్ బృందం అతన్ని తొలగించి అతని ప్లేస్లో వేరే ఒకరిని కేటాయించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అలాగే వెస్ట్కు సంబంధించి వెల్లంపల్లి పరిస్థితి కూడా అక్కడ అలాగే ఉంది. ఆయన పట్ల కూడా నాయకులు, కార్యకర్తల్లో భయంకరమైన వ్యతిరేకత, అలాగే అతనిపై అనేక ఆరోపణలు, గ్రూప్ తగాదాలను పెంచి పోషిస్తున్నారని చెప్పి ఆయనపై కూడా ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వెల్లంపల్లిని సెంట్రల్కి పంపిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యం ఇటు వెల్లంపల్లి కూడా నాకు సెంట్రల్ వద్దని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు కూడా తెలుస్తోంది. సాయంకాలం ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు అయితే
కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా వెల్లంపల్లి నాకు సెంట్రల్ వద్దంటున్నాడు, మల్లాది విష్ణు మాత్రం నాకు కావాలంటున్నాడు. కానీ రాత్రి ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కన్నీరు మున్నీరే విలపించారు. ఆ తర్వాత తాను మొదటి నుంచి విజయవాడ రామలక్ష్మణులుగా నేను వెల్లంపల్లి కలిసిమెలిసి ఉంటాము, అట్లాంటి వెల్లంపల్లి నన్ను నమ్మించి మోసం చేశారని చెప్పి ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు వెల్లంపల్లికి సంబంధించిన ఇటు మల్లాది విష్ణుకి రైట్, అంటే వాళ్లకు ఉన్న వ్యతిరేకతను బట్టి వాళ్ళ స్థానాలు మార్చినప్పటికీ కూడా వెల్లంపల్లి ఇప్పుడు సీటు వద్దనడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే విజయవాడ సెంట్రల్కి సంబంధించి కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుకూలమైన నియోజకవర్గం. సో ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా గత కొన్ని ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ అంటే అగ్రవర్ణాలు ఆ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత వ్యతిరేకత ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వీరిపై, ప్రభుత్వంపై, అలాగే నాయకులపై. ముఖ్యంగా ఇటు మల్లాది విష్ణు కానీ ఇటు వెల్లంపల్లి కానీ ఎప్పుడు కూడా కార్యక్రమాల విషయంలో తప్ప ఎక్కడ కూడా ప్రజలతో మమేకమయ్యి ప్రజల బాగుబోగులు పట్టించుకున్న దాఖలాలు అయితే ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే వారిపై వరుసగా వ్యతిరేకతలు రావటం, సర్వేల్లో నెగిటివ్ రావటం నేపథ్యంలోనే అటు నుంచి అటు వెల్లంపల్లిని మార్చారు. కానీ మల్లాది విష్ణుకు మాత్రం ఎటువంటి అవకాశం కూడా కల్పించలేదు. భవిష్యత్తులో ఏదో ఒక అవకాశం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన ఎవరికి కూడా అందుబాటులోకి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం విజయవాడలో కూడా కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన అభిమానులు, నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులంతా కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్, పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సమావేశమే వెల్లంపల్లి మాకు అవసరం లేదు, మల్లాది విష్ణుకే మాకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా భారీ ఎత్తున నినాదాలు చేయడం, రోడ్డు ఎక్కి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధర్నా సభలు కొద్దిసేపు ఆందోళన కూడా చేశారు. కానీ అధిష్టానం సంబంధించి మాత్రం తాము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అదే నిర్ణయం ఫైనల్ అని చెప్పి అధిష్టానం చెప్తా ఉంది. మరి మిగిలిన అంశాలకు సంబంధించి అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, వెల్లంపల్లిని మల్లాది విష్ణుని పిలిచి మాట్లాడి వెల్లంపల్లి విజయాన్ని సహకరించమని కోరుతుందా, లేకపోతే ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ బాధ్యతకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్స్ కి ఇప్పటికే జగన్మోహన్ ఆదేశం జరిగింది. రైట్, అలాగే మల్లాది విష్ణుకు సంబంధించి అనుచరులు కావచ్చు, లేదంటే కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తారు, తిరిగి ఆయనకే టికెట్ ఇప్పించాలని చెప్పి కూడా. సో ఇప్పుడేమైనా అధిష్టానం మళ్ళీ ఆలోచించే అవకాశం ఉందంటారా దీనిపైన? అంటే అధిష్టానానికి సంబంధించి కూడా పునరాలోచన చేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఖరాఖండిగా కూడా చెప్తా ఉన్నారు గత కొంతకాలంగా. గతంలో 11 సీట్లు మార్చినప్పుడు కానీ తాజాగా రాత్రి 24 ఎమ్మెల్యే అభ్యర్థులు, 3 ఎంపీ అభ్యర్థులు, ఓవరాల్గా 27 మార్పులు చేర్పులు చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ఒంటో ఆలోచన చేసే ప్రసక్తే లేదు. తాము పూర్తి స్థాయిలో ప్రామాణికాన్ని బేరేజ్ వేసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ కులాలను బేరేజ్ వేసుకొని మాత్రమే అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది. సో ఈ అభ్యర్థులు ఎంపిక చేసిన పక్షం అభ్యర్థి చేశారు కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున తాము ఎవరైతే ఇప్పటివరకు అభ్యర్థిగా ప్రకటించామో వారే అభ్యర్థిగా కొనసాగుతారు. ఇక పార్టీకి సంబంధించి ఆందోళనలు, గొడవలు చేసే వారికి సంబంధించి ఆయా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పటికి కూడా వారు వెనకపోతే అవసరమైతే వారు పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా పట్టించుకోకూడదు అనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అలాగే ఇప్పటికే మల్లాదిని తప్పించారు, అలాగే వెల్లంపల్లికి సీట్ ఇస్తున్నారు, వెల్లంపల్లి కూడా వద్దంటున్నారు. సో మరి ఇప్పుడు వేరే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా వెల్లంపల్లికి సంబంధించి కూడా వద్దని చెప్పి ఆయన అయితే కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే నిజంగా వెల్లంపల్లి వద్దంటున్నారా, లేకపోతే ఏదైతే మల్లాది విష్ణు అసంతృప్తి, ఆగ్రహాల నేపథ్యంలో ఇద్దరు నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే వ్యక్తిగత పరిచయాలకు దెబ్బతింటాయి అనే కోణంలో అంటున్నాడా అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే మాత్రం సెంట్రల్ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఏర్పడుతుంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఖచ్చితంగా కూడా అని గతంలో చెప్పారు. రాత్రి బొత్స సత్యనారాయణ కానీ సజ్జలు కూడా క్లారిటీగా చెప్పారు. ఏదైతే తాము ఈ అభ్యర్థుల జాబితాని ప్రకటిస్తున్నామో ఈ అభ్యర్థుల జాబితానే ఫైనల్ అని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వారు కనుక ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కనుక వద్దు అంటే ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఆయన మార్చే పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంటాయి. ప్రియా, రైట్ శివ, అలాగే ఇవాళ వెల్లంపల్లి సాయంత్రం సీఎం ని కలవబోతున్నారు కదా, సో దాని తర్వాత ఏమైనా పరిణామాలు మారే అవకాశం ఉందంటారా?
అంటే ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికైనా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈరోజు ముఖ్యమంత్రి కాకినాడ పర్యటన చేరారు. మరి కొద్దిసేపట్లోనే తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన సోదరి షర్మిల వస్తారు. సో దాదాపుగా 6-7 గంటల వరకు కూడా ఇదే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనకున్న సమాచారం ప్రకారం వెల్లంపల్లికి ఈరోజు అవకాశం ఇచ్చే అవకాశాలు లేవు. రేపు ముఖ్యమంత్రితో వెల్లంపల్లి భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఒక ధైర్యం, ఒక భరోసా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ సీటు మార్పులు చేర్పులకు సంబంధించి జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.